భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఏప్రిల్లో గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు అనగా ప్రిలిమినరీ పరీక్షలు జరగబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్. మే నెలలో గ్రూప్ 1 మెయిన్స్, ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఏడాది 2686 పోస్టులు భర్తీ. 2025 జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ నెల నాటికి ప్రభుత్వ శాఖల్లోని ఆయా విభాగాల్లో 2686 పోస్టులను భర్తీ చేయనున్నారు. గత ఏడాది విడుదలైన నోటిఫికేషన్ల పరీక్షలను పూర్తి చేసి పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఈ ఏడాది జారీ చేయనున్న నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు, పరీక్షల తేదీల జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా 39 నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ నెలలో గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష ఉంటాయని, మెయిన్స్ పరీక్షలు మే నెలలో ఉంటాయని జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే గత ఏడాది విడుదలైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు అనగా జూనియర్ లెక్చరర్ పోస్టులు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ విభాగాల్లో 514 పోస్టులకు గాను జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. టౌన్ ప్లానింగ్ ఏడీ, వైద్య ఆరోగ్య శాఖలో లైబ్రేరియన్, ఫిషరీస్ తదితర శాఖల్లో 27 పోస్టులకు గాను ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూలై నుంచి డిసెంబర్ వరకు మున్సిపల్ శాఖలో అకౌంట్ సబార్డినేట్, ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారుల పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అటవీ శాఖలో బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లుగా 691 పోస్టులకు గాను భర్తీ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండడంతో డిఎస్సి పరీక్షలకు ప్రాధాన్యతను ఇస్తూ డిఎస్సి షెడ్యూల్ కు లోబడి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఏపీపీఎస్సీకి సంబంధించి 2025 జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ద్వారా మొత్తం ఈ ఏడాదిలో 2686 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఆల్రెడీ విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ కు పరీక్షలు కూడా జరపబోతోంది ప్రభుత్వం. ఇక ప్రస్తుతం స్క్రీన్ మీద మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ 2025 ను కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ 905 పోస్టులకు ఫిబ్రవరి 23, 2025 తేదీన ఎగ్జామ్ జరగబోతోంది. ఇక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనగా డివైఈఓ 38 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 21 పోస్టులు, అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 18 పోస్టులు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 1 పోస్టు. మొత్తం వీటికి మార్చి 24 నుంచి మార్చి 27వ తేదీ వరకు 4 రోజుల పాటు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక గ్రూప్ 1 సర్వీసెస్ కు సంబంధించి 150 పోస్టుల వరకు వీటి పరీక్ష ప్రిలిమ్స్ అనేవి ఏప్రిల్ 2025లో జరగబోతోంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ 37 పోస్టులకు ఏప్రిల్ 15వ తేదీన ఫోర్నూన్ పరీక్ష జరగబోతోంది. ఇక జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 20 పోస్టులకు ఏప్రిల్ 16వ తేదీన పరీక్ష జరగబోతోంది. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్, లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ 1 పోస్టు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ 2 పోస్టులు, అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ 1 పోస్టు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ 3 పోస్టులు, అసిస్టెంట్ మొత్తం ఈ పోస్టులన్నిటికీ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ 5 పోస్టులకు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ 4 పోస్టులకు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు
89 పోస్టులకు మే 2025లో పరీక్ష జరగబోతోంది. ఇక లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ 99 పోస్టులకు సంబంధించిన పరీక్ష జూన్ 2025లో జరగబోతోంది. ఇక జూనియర్ లెక్చరర్స్ కు 47 పోస్టులకు ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే 290 డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక టీటీడీలో కూడా జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మొత్తం 78 పోస్టులకు విడుదలయ్యాయి. మరి జేఎల్ డిగ్రీ లెక్చరర్స్, టీటీడీ జేఎల్ డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించిన పరీక్షలు జూన్ 2025లో జరగబోతున్నాయి. ఇక నెక్స్ట్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ 7 పోస్టులు, జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు, ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 3, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 4 మొత్తం 11 పోస్టులు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ 10 పోస్టులు, హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్ 2 పోస్టులు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్ 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ 4 పోస్టులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ 100 పోస్టులు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ 256 మరియు 435 పోస్టులు. ఇక చివరిగా వార్డెన్ గ్రేడ్ 1 డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ 1 పోస్టు. వీటన్నిటికీ పరీక్షలు జూలై నుంచి డిసెంబర్ వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వాన్ని చేతికి అందితే. దాంతో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఆ నోటిఫికేషన్స్ కూడా గమనించినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 7 పోస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జువాలజీ సర్వీస్ 1 పోస్టు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ 1 పోస్టు, తానేడార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ 10 పోస్టులు, డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ టెక్నికల్ అసిస్టెంట్ 13 పోస్టులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ ఉమెన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ డీజీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ 1 పోస్టు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీస్ 1 పోస్టు. ఈ పోస్టులన్నిటికి కూడా మరి జూలై నుండి డిసెంబర్ వరకు పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అది కూడా ఎస్సీ వర్గీకరణ నివేదిక అందిన వెంటనే. ఇక నెక్స్ట్ చూస్తూ ఉన్నాం, ఎగ్జామ్స్ ప్రపోజల్ ఫ్రమ్ మార్చ్ 2024 ఆన్వర్డ్స్ ఆర్ సబ్జెక్ట్ టు డిఎస్సి షెడ్యూల్ యాజ్ డిఎస్సి టేక్స్ ప్రియారిటీ. The dates of examinations given above are liable to alteration if the circumstances so warrant అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే డిఎస్సి షెడ్యూల్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తాం అంటూ ప్రభుత్వం పేర్కొంది. డిఎస్సి షెడ్యూల్ ని బట్టి మరి ఏపీపీఎస్సి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మరి జాబ్ క్యాలెండర్ లేదా షెడ్యూల్ ఎగ్జామ్స్ కు సంబంధించి విడుదల చేసిందో అవి డిఎస్సి ని బట్టి అడ్జస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి దీని ప్రకారంగా మరి పరీక్షలు జరపాలి అని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అన్నిటికీ సంబంధించి అంటే డివైఈఓ కావచ్చు, జూనియర్ లెక్చరర్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా అన్నిటికీ సంబంధించినటువంటి తేదీలను అయితే విడుదల చేసింది. మరి ఈ తేదీలలో అనుకున్న ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే చాలా మంచిది అనేది నిరుద్యోగుల యొక్క అభిప్రాయం. ఇక మరోపక్క మనం ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. కమ్మ కమ్యూనిటీకి చెందిన యువతులకు ఉచిత సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 కోచింగ్ కమ్మ జనసేవా సమితి డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ న్యూఢిల్లీ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చెన్నై ప్రాంతాల కమ్మ కమ్యూనిటీకి చెందిన యువతులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య శుక్రవారం తెలిపారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 28 మంది అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి సత్యకుమార్ యాదవ్ ద్వారా స్పాన్సర్ చేసినట్లు తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన 19 మంది అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆనంద్ ద్వారా స్పాన్సర్ చేయబడుతున్నారని పేర్కొన్నారు. ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్ కు ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం ఉచిత కోచింగ్ ఆఫ్లైన్ మరియు తదుపరి 2 సంవత్సరాల ఆన్లైన్ కోచింగ్, ఉచిత వసతి, భోజనం, ఉచిత లైబ్రరీ యాక్సెస్, పుస్తకాలు, ట్యాబ్లు, ఉచిత టెస్ట్ సిరీస్ సౌకర్యాలు అందించబడతాయని అన్నారు. ఈ ప్రోగ్రాం కోసం అగ్రగామి 50 నుండి 100 మంది విద్యార్థులను ఎంపిక చేయడానికి ఒక ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని అన్నారు. జనవరి 5న సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గుంటూరు జేకేసీ కాలేజ్, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్, వినుకొండల్లో జరుగుతాయని పేర్కొన్నారు.
కాబట్టి మరి ఉచిత సివిల్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పరీక్షలకు సంబంధించిన తేదీలు కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.